చిన్న పాప మరియు చీకటి గది. మాయా వయస్సు 7 ఏళ్లు. ప్రతి రాత్రి పడుకోడానికి ఆమె చాలా భయపడేది. ఆమె గది చాలా పెద్దదిగా, చాలా చీకటిగా మరియు భయంకరంగా అనిపించేది. గోడల మీద నీడలు భూతాలలా కనిపించేవి మరియు ఇంటి నుండి వచ్చే ప్రతి చిన్న శబ్దం ఆమె తన దుప్పటిని మరింత గట్టిగా ముసుగు తన్నేలా చేసేది. భయంతో గడిచిన మరో రోజు తర్వాత ఒక సాయంత్రం ఆమె తన అమ్మమ్మతో మెల్లగా చెప్పింది, "నాకు ఎప్పుడూ భయంగా ఉంటుందమ్మమ్మా. ఆ భయం ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియడం లేదు." ఆమె అమ్మమ్మ మెల్లగా ఆమె చేయి పట్టుకుని ఇలా అంది, "కన్నతల్లి, నీకు భయం వేసినప్పుడు యేసుతో మాట్లాడు. బైబిల్ ఇలా చెబుతోంది, నేను యెహోవాను వెదికితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. ఆయన నీకు తోడుగా ఉన్నారు, చీకటిలో కూడా." ఆ రాత్రి మాయా పడకపైకి వెళ్ళినప్పుడు ఆమెకు మళ్లీ భయం వేయడం మొదలైంది. కాని దాక్కోడానికి బదులుగా ఆమె చేతులు జోడించి ఇలా ప్రార్థించింది, "యేసు, నాకు భయంగా ఉంది. దయచేసి నాకు తోడుగా ఉండండి. దయచేసి నా భయాన్ని తీసివేయండి." నెమ్మదిగా ఆమె హృదయం ప్రశాంతంగా మారింది. నీడలు మాయమైపోయాయని కాదు, లేదా ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయిందని కాదు, కాని ఆమె లోపల ఏదో మారింది. తన భయం కంటే శక్తివంతుడైన ఎవరో తనను దగ్గరకు తీసుకున్నట్లు ఆమెకు సురక్షితంగా అనిపించింది. ఆ రాత్రి నుండి మాయకు భయం వేసినప్పుడల్లా ఆమె ప్రార్థన చేసేది. ప్రతిసారీ యేసు నిజంగా సమాధానమిస్తారని, ఆమె చిన్న హృదయంలోకి శాంతిని, ధైర్యాన్ని మరియు వెలుగును తీసుకువస్తారని ఆమె తెలుసుకుంది. పాఠం: మాయలాగే మనం భయంలో ప్రభువును వెదికినప్పుడు ఆయన ఎప్పుడూ మన చుట్టూ ఉన్న వాటిని వెంటనే మార్చకపోవచ్చు, కాని ఆయన మనల్ని లోపల నుండి మారుస్తారు. భయం దొంగిలించలేని శాంతిని ఆయన మనకు ఇస్తారు. నేను యెహోవాను వెదికితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. కీర్తనల గ్రంథము 34:4.